ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కలువైలోని శ్రీ శివసాయి కళాశాలలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. మండలంలోని పలు గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని భగవద్గీత శ్లోకాలను స్పష్టమైన ఉచ్చారణతో భావ వ్యక్తీకరణతో పఠిస్తూ తమ ప్రతిభను ప్రదర్శించారు. జడ్జీలు విద్యార్థుల పఠనం, ఉచ్చారణ, భావాన్ని పరిశీలించి విజేతలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భగవద్గీత మన జీవితానికి మార్గదర్శకమని, ఇటువంటి పోటీలు విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు నిర్వాహకులు ప్రసన్న, శివకుమార్ బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గత 6 సంవత్సరాలుగా కలువాయి హిందూ ధర్మ పరిరక్షణ సమితి, సమరస్త సేవా ఫౌండేషన్ ఈ 2 ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకు భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం దాదాపు 150 మంది పిల్లలు పాల్గొన్నారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. మండలంలోని మండల స్థాయిలో నిర్వహించే పోటీల్లో అన్ని గ్రామాల నుంచి, అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు చక్కగా పాల్గొని గీతాలు చెప్తున్నారు. అందుకు మేము ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మేము గర్విస్తున్నాం. నమస్కారం. శ్రీ ఇరుకులల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, మూలాపేట, నెల్లూరు. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది మహోత్సవ ఆహ్వానము. ఈ నెల 19వ తేదీ గురువారం ఉగాది మహోత్సవాన్ని పురస్కరించుకొని ఇరుకులల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యక్రమాలు. ఉదయం 5:30 మూలావర్లకు అభిషేకం, 6:30 నుంచి ప్రత్యేక అలంకరణ, ఉదయం 7 గంటలకు భక్తులకు అమ్మవారి సర్వదర్శనం, సాయంత్రం 7 గంటల నుంచి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం నుంచి ఇరగాలమ్మ అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పణ. అనంతరం ప్రత్యేక పుష్పాలంకరణ, తెనాలి బ్యాండ్, తప్పెట్లు, చెన్నై బ్యాండ్, బాణసంచ, విద్యుత్ దీపాలంకరణ, కోలాటాల నడుమ అత్యంత వైభవంగా అమ్మవారి నగరోత్సవం. విశేష అలంకరణలో ఉగాది పర్వదినాన అమ్మవారిని భక్తులు దర్శించుకొని తరించాలి. దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర పట్టణ శాఖాభివృద్ధి మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, 41వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కువ్వాకొల్లు విజయలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మవారి సేవలో ఆలయ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్, ధర్మకర్తల మండలి ఆలయ కార్యనిర్వహణాధికారి వి గిరికృష్ణ.